ఇలా తీసుకున్న తర్వాత చక్కగా నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత దీని మీద ఇలా బాణలు పెట్టాలి. కొంచెం వేడి చేసిన తర్వాత బాణలు వేడైన తర్వాత మనం కొంచెం గోంగూర, దానికి క్వాంటిటీ రెండింతలుగా తోటకూరని మనం వేయాలి. ఇలా వేసి కాసేపు ఉంచాలి. చూడండి, నేను గోంగూర ఎంత అయితే వేసాను దానికి రెండింతలు తోటకూర వేసాను. తర్వాత కొద్దిగా మిర్చి, క్వాంటిటీ తగ్గట్టు మిర్చి 4 మిర్చి లేదా 5 మిర్చి మనం ఇలా ముక్కలు కోసుకొని, కారం మీరు కొంచెం కారం కావాలంటే ఇంకొక 2-3 మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా ఇలా కోసి వేయాలి. మీకు అవసరమైతే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా మూత పెట్టేస్తున్నాను. అప్పుడు ఆకు మనం వేసిన పచ్చిమిరకాయలు మగ్గుతాయి. తర్వాత నేను దీన్ని సిమ్లో పెడతాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇలా 10 నుంచి 15 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇలా మూత తీసి చూసినట్లయితే చూడండి, చక్కగా ఆకు మగ్గిపోయింది. మీరు ఇలా కలిపెట్టి చూసినట్లయితే ఆకు పచ్చిమిరకాయలు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెదుపుకోవటానికి రెడీగా ఉందన్నమాట. పక్కన పెట్టుకొని ముదకావం తీసుకొని ఇలా మెదుపుకుంటే, ఇలా మెదుపుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టి కొంచెం 2 టేస్ట్ తర్వాత కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. వీటితో పాటు కొంచెం పచ్చెనపప్పు వేసుకుంటే కూడా మనకి టేస్ట్ బాగొస్తుంది. అందుకని కొంచెం పచ్చెనపప్పు వేస్తున్నాను. పెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. పచ్చెనపప్పు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి కొంచెం కలపెడుతున్నాను. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మెదిగి పెట్టుకున్నటువంటి గోంగూర, తోటకూరని దీంట్లో వేస్తున్నాను. చక్కగా కలబెట్టాలి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. కలుపుకోవాలి. కారము, ఉప్పు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లు మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెంసేపు. చివరగా సన్నగా బారుగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని పైన ఇలా మనం చల్లుకోవాలి. చూస్తానికి ఎంతో చక్కగా టేస్ట్గా బాగుంటుంది. సో ఫైనల్గా చీరాల స్టైల్ గోంగూర తోటకూర పచ్చడి రెడీ.